వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ఆన్లైన్. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎమ్మెల్సీ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరితే నామినేషన్లు వేసేందుకు ఇవాళ చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీలు రాత్రి వరకు తీవ్రంగా కసరత్తు చేసి అభ్యర్థుల్ని ప్రకటించాయి. జూపూడి సోమిరెడ్డికి చంద్రబాబు అవకాశం కల్పించారు. మరోవైపు టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా 5వ అభ్యర్థిని బరిలోకి దించుతోంది. ఇవాళ 3 గంటల్లోపు ఎమ్మెల్యే కోట అభ్యర్థులందరూ నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు. తీవ్ర ఉత్కంఠ నడుమ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పాలిట్ బ్యూరో సమావేశంలో ఇరు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోట, గవర్నర్ కోట అభ్యర్థులపై సుదీర్ఘ కసరత్తు చేశారు. ఏపీలో ఎమ్మెల్యే కోటాలో జూపూడి ప్రభాకర్, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన షరీఫ్ కు అవకాశం దక్కింది. పాలడుగు వెంకటరావు మరణంతో ఖాళీ అయిన స్థానాన్ని జూపూడితో భర్తీ చేయనున్నారు. ఆయన పదవీకాలం 2 ఏళ్లు మాత్రమే. గవర్నర్ కోటాలో నెల్లూరు జిల్లా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రాష్ట్ర పార్టీ కార్యాలయానికి చెందిన టీడీ జనార్దన్, విజయవాడ మాజీ మేయర్ పంచుమర్తి అనురాధ, చిత్తూరు నేత గౌనివారి శ్రీనివాసుల పేర్లను ఖరారు చేశారు. ఎమ్మెల్యే కోటాలో జూపూడి, షరీఫ్ ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. పొత్తులో భాగంగా బీజేపీకి ఒక స్థానం దక్కనుంది. బీజేపీ అభ్యర్థిగా సోము వీర్రాజు పేరు ఖరారు చేశారు. అటు తెలంగాణలో మండలి ఎన్నికకు టీడీపీ సై అంటోంది. అభ్యర్థి ఎంపిక బాధ్యతను టీటీడీపీకే అప్పగించారు అధినేత చంద్రబాబు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా వేం నరేందర్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇవాళ అభ్యర్థిని ప్రకటించనున్నారు. ఇక ముందే ఊహించినట్టే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న టీఆర్ఎస్ 5వ అభ్యర్థిని బరిలోకి దింపింది. టీడీపీ నుంచి వెళ్లి తెలంగాణలో మంత్రులుగా ఉన్న కడియం, తుమ్మలకు బెర్తులు ఖరారయ్యాయి. యాదవరెడ్డి, నేతి విద్యాసాగర్, బి వెంకటేశ్వర్లు టికెట్లు దక్కించుకున్నారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ గడువు ఇవాళ్టితో ముగియనుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు సమయం ఉంది. దీంతో అన్ని పార్టీల అభ్యర్థులు ఈలోపే నామినేషన్ కు రెడీ అవుతున్నారు. ఇవి న్యూస్ ఆన్లైన్ విశేషాలు. తర్వాత ఫోకస్ ప్రసారం అవుతుంది. ప్రతి క్షణం ప్రత్యక్ష ప్రసారాల కోసం చూస్తున్నామండి ఎన్టీవీ.